ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 100, 101, 102 ఈ 3 శ్లోకాలు చూద్దామండి. మొదటిగా శ్లోకం 100 ఒకసారి పలుకుతాం. అనంతరూపోనంత శ్రీ జితమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాధిశో దిశః. మొదటిగా అనంత రూపో అంటే భగవంతునికి ఒక నిశ్చితమైన రూపం లేదు. ప్రపంచంలో కనిపించే ప్రతి రూపంలోనూ ఆయన ప్రతిరూపం ఉంటుంది. అందువల్ల ఆయన అనంత రూపుడుగా ప్రసిద్ధిగాంచాడు. తర్వాత పదానికి వస్తే అనంతశ్రీ అంటే రూపంలానే భగవంతుని శక్తి అంటే సామర్థ్యం కూడా అనంతమే. అతను అపరిమితమైన మరియు అనంతమైన శక్తిని కలిగి ఉన్నాడు. ఆ విధంగా అపరిమితమైన సామర్థ్యంతో అనంతశ్రీ అని పిలువబడుతున్నాడు. తర్వాత పదాన్ని గుర్తామండి. జితమన్యు అంటే పరమాత్మ అన్ని కోరికలకు దూరుడు. అందువల్ల క్రోధాన్ని తన నియంత్రణలో పెట్టుకుంటాడు మరియు నిర్మలమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు. అందుకే అతన్ని జితమన్యు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే భయాపహ అంటే క్రోధం ఆవహించిన మనిషి ఎదుట వారిని భయపెడతాడు, బెదిరిస్తాడు. క్రోధాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న వాడు ఎదుట వారి భయాన్ని పోగొడతాడు. భగవంతుని క్రోధం ఈ భయ నివారణ కోసమే. అందుకే ఆయన్ను భయాపహ అని అన్నారు. తర్వాత పదం కదా చతురస్రో అంటే అనంత రూప లావణ్యాలతో అనంత వైభవంతో బ్రహ్మాండం 4 కోణాలలో సమాన దూరంలో వ్యాప్తుడైన పరమాత్మ చతురస్రుడు. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు తమ తమ మార్గాలను అనుసరిస్తూ చతురస్రం మధ్య ప్రతి చోట లభించే పరమాత్మను సమాన ప్రయత్నంతో పొందగలరు. ఆ విధంగా చతురస్రుగా పిలిచారు. తర్వాత పదానికి వస్తే గభీరాత్మ అంటే సముద్రాన్ని మధించి అందులో నుండి వెలువడే విషాన్ని, అమృతాన్ని ఒక్కసారి ఉద్భవింపచేసే మందర పర్వతానికి సముద్రం నిజమైన లోతు తెలుసు. అదే విధంగా గభీరాత్ముడైన పరపురుషుని సత్వసారం ఆయన చింతనలో మధించే మనస్వి భావకుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. తక్కిన వారికి అది కేవలం చతురస్రమే. తర్వాత పదం కదండి. విదిశో వ్యాధిశో దిశ అంటే వాస్తవానికి దశ దిశలలో ఆయన అస్తిత్వం వ్యాపించి ఉంది. ఈ దిశలు విదిశలలో ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన, బ్రహ్మ అనంతులు ఈ గభీరాత్మ చతురస్రుని విశిష్ట ఆదేశాలను అనుసరించి తమ తమ పనులు నిర్వహిస్తున్నారు. అందుకే ఆయనను విదిశ, వ్యాధిశ, దిశల రూపంలో చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా శ్లోకం 100వ శ్లోకం పూర్తయిందండి. ఇప్పుడు తర్వాత శ్లోకం 101 ఒకసారి పలుకుతాం. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన జన్మాదిర్ భీమో భీమ పరాక్రమః. మొదటిగా అనాదిహి అంటే అన్నిటికీ అతనే కారణం, కానీ అతనికి మూలం లేదు. అందుకే ఆయనను అనాదిహి అని పిలుస్తారు. ఇదే సనాతన శక్తి. తర్వాత పదానికి వద్దామండి. భూర్భువ అంటే అతను ప్రతి ఇతర జీవి యొక్క భారాన్ని భరించే భూమికి మద్దతు ఇస్తాడు. కాబట్టి అతన్ని భూర్భువ అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. లక్ష్మీ అంటే అతను భూమికి మద్దతు ఇవ్వడమే కాకుండా దాని వైభవాన్ని చూసుకునే ప్రభు. కావున ఆయన లక్ష్మీగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. సువీర అంటే అతను గొప్ప పరాక్రమాన్ని కలిగి ఉన్నాడు మరియు గొప్ప ప్రశంసలు పొందినవాడు. కావున సువీరగా పిలువబడుతున్నాడు. తర్వాత పదానికి వస్తే రుచిరాంగత అంటే అతను చాలా అందమైన మరియు సున్నితమైన భుజం ఆభరణాలు కలిగి ఉన్నాడు. అందువల్ల అతన్ని రుచిరాంగత అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. జననాహ అంటే అతను సమస్త జీవులను సృష్టిస్తాడు. అందుకే ఆయనను జననాహ అని పిలుస్తారు. తర్వాత పదం జన జన్మాదిహి
అంటే అతను అన్ని జీవుల పుట్టుకకు మూల కారణము మరియు మూలాధారం కాబట్టి అతన్ని జన జన్మాదిహి అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే భీమః అంటే ఈ విశ్వ నియంత ఆజ్ఞలను అనుసరించే మృత్యు మత్స్యజీవులను మహాకాలుని చేతులకు సమయానికి అప్పగిస్తుంది. అతను భయానికి కారణం, అందుకే ఆయనను భీముడిగా పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే భీమ పరాక్రమ అంటే అతను అమరులు మరియు ఇతర దుష్ట శక్తుల హృదయాలలో భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి అతన్ని భీమ పరాక్రమ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 101 పూర్తి అయిందండి. ఇప్పుడు శ్లోకం 102 చూద్దామండి. మొదటిగా ఒకసారి పలుకుతాం. ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగరః ఓద్భగ సత్పథాచార ప్రాణద ప్రణవప్పణః. మొదటిగా ఆధార నిలయ అంటే ఈ భూమి మీద జీవులన్నీ ఎక్కడ నుండి వచ్చాయో చివరికి అక్కడికే చేరతాయి. అది పరమాత్మ నివాసం, అది అందరికీ నివాసం. అందుకే పరమాత్మను ఆధార నిలయుడు అని అన్నారు. పాంచభౌతిక ప్రాణులకే కాదు, పంచమహాభూతాలకు కూడా ఆయనే ఆధారం అని దీని అర్థం. తర్వాత పదానికి వస్తే ఆధాత అంటే ఆయనే అన్నిటికీ ధాత, సంధాత, ఆధాత. ఆయన మీద ఎవరి అధికారము నడవదు, అందువల్ల ఆయనను ఆధాత అని పిలుస్తారు. అందరిలో ప్రాణాలను ఆధానం చేస్తాడు కాబట్టి ఆధాత. అందరికీ జన్మనిచ్చేవాడు కాబట్టి ధాత. ప్రాణాలను సంధానం చేస్తాడు కాబట్టి సంధాత. ఇలా ఇలా విడివిడి అర్థాలు తెలియజేయడం జరిగింది. తర్వాత పదానికి వద్దామండి. పుష్పహాసుడు అంటే ప్రాణాల వికాసం, ప్రాణుల పుట్టుక ఒక వింత. కానీ ప్రాణదాత అయిన పరమాత్మకు ఇది ఒక హాస్య క్రీడతో సమానం. రంగురంగుల పుష్పాలు వికసించినట్టు పరమాత్మ సృష్టి కార్యం నడుస్తుంది. అందుకే పరమాత్మను పుష్పహాసురుడు అని అంటారు. తర్వాత పదానికి వస్తే ప్రజాగరుడు అంటే అతను తన భక్తుల అవసరాల పట్ల సహజంగా అప్రమత్తంగా మరియు మెలకువగా ఉంటాడు. అందుకే ఆయనను ప్రజాగరాహ అని కూడా పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే ఓద్భగ అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికంటే అన్ని విధాలుగా ఉన్నతుడు మరియు అన్ని చోట్ల ఉన్నాడు ఉన్నతమైన లక్ష్యంతో. అందువలన ఆయన్ను ఓద్భగగా పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే సత్పథాచార అంటే తన భక్తులను సరైన మార్గంలో నడిపించేవాడు. మంచి మార్గంలో నడిచే వాళ్లకు భగవంతుని అంట ఎప్పుడూ లభిస్తుంది. ఆ దృష్టితో ఆయనను సత్పథాచారుడు అని కూడా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. ప్రాణదహ అంటే మంచి మార్గంలో నడవాలన్నా చెడు మార్గంలో నడవాలన్నా శరీరం మాత్రం అవసరం. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు జీవాత్మకు ప్రాణాల సహకారం ఉంటుంది. ఆ విధంగా ఆయన్ను ప్రాణదహ అని అంటారు. తర్వాత పదానికి వస్తే ప్రణవః అంటే ఏ విధంగా సమస్త వాంగ్మయం ప్రణవం నుండి ప్రభవిస్తున్నదో ఆ విధంగా సమస్త ప్రాణులు ప్రణవం నుండే ప్రాణాలనే దారిబత్తాన్ని పొందుతున్నాయి. ప్రణవం నుండి వెలువడ్డ ప్రాణాలు ప్రాణులలో ప్రవేశించి చివరకు మళ్లీ ప్రణవములో లీనమైపోతాయి అనేది దీని అంతరార్థం. తర్వాత పదానికి వస్తే పణః అంటే అందుకే ప్రణవరూపి అయిన పరమాత్మను ఇక్కడ పణః అని అన్నారు. ఈ విధంగా 102వ శ్లోకం పూర్తయిందండి. దీంతో మొత్తం 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణాయ.